వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు మన వాళ్ళందరూ చెప్తానా, బాగా వినండి తమ్ముళ్ళారా. మీరు రాచమల్లు మాజీ ఎమ్మెల్యేగా ఉండడానికంటే, రాచమల్లు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండడానికంటే కూడా ఇష్టపడేది ఏం తెలుసునా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ధైర్యంగా ఉండడానికి ఇష్టపడతాడు. నేను ధైర్యం కావాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు రాచమల్లు ఓ ధైర్యం, జగన్కు రాచమల్లు ఓ నమ్మకం. జగన్కు రాచమల్లు ఓ నమ్మకం. ఈ భారతదేశంలో ఉండే సిరి సంపదలన్నీ తెచ్చినా కాలకాడ పోసినా కూడా జై జగన్ అంటాడు రాచమల్లు. ఊపిరి ఆగిపోయేటప్పుడు కూడా నా కొడుకు చెప్పి సచ్చా, నేను ఈ శక్తి ఉన్నంత వరకు జగన్ కోసం పనిచేయను. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను సంతోష పెట్టేదానికి, గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసం నువ్వు పనిచేయి అని నా కొడుకు చెప్పి, ఊపిరి ఆగిపోయేటప్పుడు చెప్పి శ్వాస వదిలే మనిషిని నేను. ఇది నమ్మకం. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కన్నా, ఇట్లాంటి మనుషులు జగన్కు చాలామంది ఉన్నారు. ఇంత గొప్పగా జగన్ కోసము త్యాగం చేసే మనుషులు ఉన్నారు. మమ్మల్ని తోకపది అంటే ఇదే నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నీ పార్టీ గురించి చెప్పాల్సి వస్తే, నీ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ చెప్తాను ప్రజలారా. ఎన్టీఆర్ కాదు, ఎన్టీఆర్ మంచివాడు, ఎన్టీ రామారావు మంచివాడు, మేము ఎప్పుడు అంగీకరిస్తాం, నా వ్యక్తిగత అభిప్రాయం. చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎట్లాంటిదంటే, నిన్న ప్రజలకు మాట ఇచ్చినారు, సూపర్ 6 బస్సు పెడతా ఫ్రీ, అమ్మఒడి ఇస్తా అందరికీ, రైతు భరోసా 26,000 ఇస్తా, ఆడపిల్లలకు 1500 ఇస్తా, నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా, కరెంటు బిల్లులు పెంచను, నిత్యావసర ధరలు పెరగకుండా చూసుకుంటా, ఇట్లాంటి ఇంకా 143 చెప్పినాడు. ప్రజలకు అబద్ధాలు చెప్పి వాగ్దానం చేసి వాళ్ళ ఓటు తీసుకొని ఎన్నికల్లో వచ్చిన తర్వాత సంవత్సరం గడిచినప్పటికీ కూడా ఆ వాగ్దానాలు నెరవేర్చకుండా గాలికి వదిలేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ జెండా. అంటే అబద్ధాల పార్టీ, అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వాగ్దాన భంగం చేసే పార్టీ. ఇక రెండవది, ప్రవీణ్ లాంటి కార్యకర్తలే తీసుకున్నాం, ఎవరో వద్దులేబ్బా, మన ఊళ్ళో ప్రవీణ్నే తీసుకున్నాం. 3 ఏళ్ల ముందు పిలిచి ప్రవీణ్ని భుజం తట్టి, యువకునివి, పోరాట యోధునివి, ఉక్కు ప్రవీణు నువ్వు, ఉక్కు సంకల్పం కలిగిన వారి నువ్వు, నీకే టికెట్టు, నీకే బొచ్చు బొసారము అని చెప్పి శివాలయం నడిగడ్డలో, నేను ఆడ చచ్చిపోతే రక్తమడుగులో నమ్మరన్నేవ చూడి, నన్ను డ్రామా అన్నేవ చూడి, ఆ నడిగడ్డులోనే శివాలయం ఈశ్వరుని ఎదురుగా మీ లోకేష్ బాబు, మీ చంద్రబాబు నాయుడు నీకు టికెట్ అని చెప్పినారు. నేను అడుగుతాను ప్రవీణ్ను, ఇచ్చినారా ప్రవీణ్? సినిమా టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు రా నాయన స్వామి, ఈ టికెట్ ఇలే నీకు, ఎమ్మెల్యే టికెట్, సినిమా టికెట్ అన్నా ఏదన్నా రిలీజ్ సినిమాకి ఇచ్చినారా? ఇయ్యలే. కార్యకర్తలకు ఎగదోసి నువ్వే అభ్యర్థివని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకు పంపించి నీకు టికెట్ ఇలే. నీకు టికెట్ ఇవ్వకుండా పోనీ మాసి నవయువకునికి అక్క పోటుదానికి 30 ఏళ్ళకి ఇచ్చినారనుకుంటే పర్వాలేదు. ఎవరికి ఇచ్చినారు? 85 ఏళ్ల తాతకి ఇచ్చినారు. ఇంకా నువ్వు సిగ్గుపడాలనో, నీళ్ళు లేని బాయిలో పడి ఇంకా ఏమని చెప్పకూడదు నా మాట. ఏంటికి ఇచ్చినారా ఎప్పకు? నీకెందుకు ఇలే? నువ్వు గెలిచవు, సామర్థ్యం లేదని ఇలేదా? లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ మోసం చేయడం, నమ్మిలోను మోసం చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం ఆనవాయితీ. ఇది నువ్వు తెలుసుకోవాలా, ఇది నువ్వు తెలుసుకోవాలా ప్రవీణ్, నేను కాదు. తట్ట మోసింది ప్రవీణ్, రొట్టె పెట్టింది వరదాడికి. ఇది తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ. తట్ట ఒకడు మోచాడు, మట్టి తట్ట, రొట్టె పెట్టేది ఇంగోని పెడతారు. రొట్టె పెట్టడానికి కారణం కులం కావాలా, డబ్బు కావాలా, లేదంటే రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేయాలా. తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసి వరదాడికి అంటే రాజకీయాలలో మీ పార్టీ ఎట్లాంటిదంటే పలుకుబడులకు, ఇన్ఫ్లుయెన్స్లకు లోబడము, డబ్బు ఎక్కువ లెక్కిస్తే లోబడము, కులానికి లోబడము. ఒక్కసారి మా పార్టీ చూడు, మా జగన్మోహన్ రెడ్డి ఎట్టటోడో, ఒక్కసారి చూడు మా పార్టీ ఎట్టటోడో. అన్నా అని చెప్పి ప్రజా సంకల్ప యాత్రలో 2 కిలోమీటర్లు నడిచింది మా జింకా విజయలక్ష్మమ్మ. జగనన్నా అని చెప్పి ప్రజా సంకల్ప యాత్రలో అన్నతోట 4 అడుగులు వేసిందబ్బా. ఏమిచ్చినాడు ఆ చెల్లెలకు? కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాడు.
ఈ అన్నకు రక్షాబంధన కట్టింది ఆ పాప. ప్రతి సంవత్సరం వచ్చి అన్నా అని, నాకు దేవుడిచ్చిన అన్నవు నువ్వే నా జీవితాంతం అన్నవు అని చెప్పి నాకు రక్షాబంధన కట్టింది. ఈ అన్నకు రక్షాబంధన కడితే ఈ అన్న ఆ చెల్లెలకి ఇచ్చిన కానుక, ఆ అన్న జగన్మోహన్ రెడ్డి ఆ చెల్లెలకి ఇచ్చిన కానుక కార్పొరేషన్ చైర్మన్. ఇది ఈ పార్టీ. నా పక్కనేంది మరొక చెల్లెలు భీమునపల్లి లక్ష్మీదేవమ్మ, సాధారణ పద్మశాలి కుటుంబ స్త్రీ. వాళ్ళ భర్త ఒక టైలర్. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణానికి ప్రథమ పౌరురాలు, 5 సంవత్సరాలు సంపూర్ణంగా చైర్మన్ పదవిని అనుభవించినటువంటి చెల్లెలు. మరి ఈమెకి ఎందుకు ఇచ్చినారు పార్టీ? జగన్మోహన్ రెడ్డి పిలిచి ఈమెకి ఇమ్మని చెప్పినాడు. చేనేత కులస్తులలో ఒక ఆడబిడ్డకి ఇవ్వండి అని చెప్పినాడు. ఆడబిడ్డకని రూల్ ఏం లేదు ఇక్కడ. బీసీలో ఎవరైనా వచ్చినారు, ఆడబిడ్డకి ఇమ్మని చెప్పినాడు. రాజకీయాల్లో నిష్క్రమించే సందర్భంలో, జీవితాన్ని నిష్క్రమించే సందర్భంలో డాక్టర్ వి రమణారెడ్డి గారు మా పార్టీకి నిబద్ధతగా విశ్వాసంగా 2 మార్లు చేసినందుకు ఒక ఉత్తరం రాస్తే, మరణానికి 2-3 సంవత్సరాల ముందు ఆయన ఒక లెటర్ రాసినాడు జగన్కు. ఆ కుటుంబాన్ని గౌరవించి, వారు 2 సార్లు పార్టీకి చేసినటువంటి నిబద్ధతను గౌరవించి ఆప్కాప్ చైర్మన్ చేసినాడు. ఒక మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వకుండా తప్పించినందుకు దానికి ప్రతిఫలంగా ఒక సాధారణమైనటువంటి యాదవ్ కులస్తులకు సంబంధించినటువంటి రమేష్ యాదవ్ను అత్యున్నతమైన పదవి, ఎమ్మెల్సీ పదవి ఇచ్చినాడు. అంతా బీదోళ్ళే, ఎవ్వరూ లెక్కలేరు, అందరు బీసీలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే నాకు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతగా పనిచేసి వ్యాపార సంస్థలతో అసోసియేట్లతో వ్యవహారం చక్కబెట్టి నాకు తలలో 4 ఎన్నికల వరకు పనిచేసినటువంటి మా చిప్పగిరి ప్రసాద్ సాధారణమైనటువంటి ఆర్యవైశ్యుడు, టీటీడీ బోర్డు మెంబర్. మా భారతమ్మ, మా జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి, మా సోదరి, మా భారతమ్మ ఎన్నికల ప్రచారానికి ఇక్కడికి వస్తే ప్రొద్దుటూరికి ఆమెకు ఒక్కరోజు ఆతిథ్యాన్ని ఇచ్చి మర్యాద చేసినాడు మారుతి ప్రసాద్, ఆర్యవైశ్య మారుతి. ఆతిథ్యం ఇచ్చినాడు. శ్రీకృష్ణునికి కుచేలుడు అటుకులు పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారికి ఒక్కరోజు వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చినందుకు ఆ ఆతిథ్యానికి మురిసిపోయినటువంటి ఆ దంపతులు ఈ కుచేలునికి ఆ శ్రీకృష్ణుడు ఇచ్చిన కానుక టీటీడీ బోర్డు మెంబర్. ఇదిరా స్వామి పార్టీ అంటే, ఇదిరా స్వామి లీడర్ అంటే. అందుకే జగన్ వెంట మేము నడిచేది. ఇక్కడ సామాన్యులకు పదవులు వస్తాయి, దళితులకు వస్తాయి, పేదవాళ్లకు వస్తాయి, నమ్మకస్తులకు వస్తాయి పదవులు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పదవి రావడానికి విశ్వాసం ప్రధానమైంది, తర్వాత సామర్థ్యం ప్రధానమైంది. అంతే తప్ప డబ్బుతో కానీ పలుకుబడితో కానీ సంబంధం లేదు.